కూడా చెప్తా ఒకసారిగా. అది పెట్టినా రిపోర్ట్ పెట్టి ద శాంటిటీ ఆఫ్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ నౌ ఐ వాంట్ టు షో. కొంచెం చిన్నది. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డిఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డిఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డిఎస్ఏకు చైర్మన్ గా నవంబర్ 1 నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్ట్ లో సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్లు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండి. ఇక డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం కొట్టుకుపోయిందో అందులో స్పష్టంగా మీకు మెన్షన్ చేసింది. ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్. ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు. మరి ఈడికి ఎందుకు ఎన్డిఎస్ఏ పోదు? ఈడికి ఎందుకు ఎన్డిఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డిఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్టు. కరెక్ట్ గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డిఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారనే ఎన్డిఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చాట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ ని ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక ఆయన ఇచ్చిండు, మధ్యలో ఈయన మారిండు. చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డిఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిండు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిండు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డిఎస్ఏ చైర్మన్ కి వస్తాడు, పైకి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డిఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డిఎస్ఏని నువ్వు వాళ్ళేదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది మరి? ఆడికి ఎందుకు